నమస్కారం. క్షాత్రవాడికి స్వాగతం. ఈనాడు మనం చర్చించుకునేటువంటి అంశం బీహార్ ఎన్నికలు. ఈ బీహార్ ఎన్నికలు అనేటువంటివి జాతీయవాదానికి ఒక యుద్ధ భూమి లాంటివి. ఎందుకంత ప్రత్యేకత? 2025 బీహార్ ఎన్నికలు, 2025 ఎన్నికలకు ముందు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని మొదలుపెట్టింది. ఏంటి ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్? దీనిపైన రాహుల్ గాంధీ అండ్ కో ఎందుకు గోల చేస్తున్నారు? సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్ళారు? కోర్స్ సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. సర్ ముందుకెళ్తుంది. ఏమిటి కారణం? దీనికి జాతీయవాదానికి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయాలు మనం చర్చించుకుందాం. ఈ సర్ అనేది ఎందుకు పెట్టారు అని అంటే, పార్లమెంటులో 2016లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఒక విషయాన్ని చెప్పారు. 2 కోట్ల మంది అక్రమ వలసదారులు బీహార్ ఓట్లలో చేరారు అని. మరి ఈ ఓట్లను సవరించాలా వద్దా? ఏదో దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ ఓట్లు వేసి మన భవిష్యత్తుని నిర్ణయిస్తారా? అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును వేరే దేశం వాళ్ళు నిర్ణయిస్తారా? మరి వేరే దేశం వాళ్ళు వస్తున్నప్పుడు రాహుల్ అండ్ మన లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ వాళ్ళు ఎందుకు దీన్ని అంతగా ప్రతిఘటిస్తున్నారు? ఎందుకనంటే ముస్లిం ఓటు బ్యాంక్. కేవలం ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలతో దేశాన్ని మొత్తాన్ని క్యాన్సర్ కణంలా వ్యాపింపజేసి క్షీణింపజేస్తున్నారు. ఇదే విషయాన్ని 70 సంవత్సరాలుగా ఆడిన ఆటే ఆడుతూ దేశాన్ని పాడు చేస్తోంది ఈ కాంగ్రెస్. ఇవాళ ఏ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ ఇవాళ అదే కాంగ్రెస్తో చేతులు కడిపి ఆ క్యాన్సర్ని మరింత వ్యాపింపజేస్తున్నారు. కేవలం అధికారం పట్ల తృష్ణ, అధికారం పట్ల దురద, అధికారం పట్ల కోరికతోటి. మరి ఎందుకు బీహార్ ఎన్నికలే అంతవరకు ముఖ్యం? బీహార్ ఎన్నికల్లో కుల సమీకరణాలు ఉంటాయి, ప్రాంతీయవాదాలు ఉంటాయి. వీటన్నిటికీ ఎదురొడ్డి మనం జాతీయవాదులు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలను జాతీయవాదంతో మరింత ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయవాదం అక్కడ ఉన్నటువంటి ప్రజల బుర్రల్లోకి ఎక్కించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ శక్తులు కేవలం అధికారం కోసం పనిచేస్తున్నారన్న విషయాన్ని తెలియజెప్పాల్సిన ఉంది. మరి ఇటువంటి సమయంలో 2 కోట్ల మంది విదేశీ ఓట్లు వచ్చి అక్కడ ఓటింగ్ వేస్తూ ఉంటే ఓటింగ్ యొక్క ప్రభావం, ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది కాస్త కామన్ సెన్స్ ఉన్నటువంటి ఎవరికైనా అర్థమవుతుంది. సర్ తోటి ఎలక్షన్ కమిషన్ చాలా అద్భుతంగా అక్రమ ఓట్లకు చెక్మేట్ పెట్టింది. దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు ఈ యొక్క జాతి వ్యతిరేకవాదులు. కేవలం మతం పేరుతో ఓట్లను పోలరైజ్ చేయాలనే ఉద్దేశంతో విదేశీయులను కూడా ఓట్ల కోసం దేశంలోకి రప్పించి వాళ్లకు అవసరమైనటువంటి పత్రాలు ఇస్తున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్ళారు కదా, సుప్రీంకోర్టు వద్దంది కదా, అయినా గోల చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ మొత్తము 7.9 కోట్ల మందిని అందరినీ కూడాను అది పరిశీలిస్తోంది. ఈ పరిశీలనలో ఈ 2 కోట్ల మంది ముఖ్యంగా ఈ ఎలక్షన్స్కు ముందు, అంటే అదివరకు ఓటర్ల జాబితా సవరణకు ముందు చేరినటువంటి ఈ 2.93 కోట్ల మంది యొక్క ఓటర్లు తమ యొక్క అర్హతను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఓట్లు ఎక్కడ ఉన్నాయి? మీరు గమనిస్తే ఈ దొంగ ఓట్లు, అక్రమ ఓటర్లు బంగ్లాదేశ్కి బార్డర్లో ఉన్నటువంటి పూర్నియా, కిషన్గంజ్, కటిహార్ వంటి జిల్లాల్లో ఈ సమస్య చాలా ఎక్కువ ఉంది. సర్ ద్వారా ఈ యొక్క ప్రాంతంలో అక్రమ ఓటర్లను గుర్తించి లోకతంత్రాన్ని
ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించడానికి ఎలక్షన్ కమిషన్ నడుం కట్టింది. ఈ యుద్ధ భేరీలో ఎన్డీఏ దీన్ని సంపూర్ణ మద్దతు ఇస్తోంది, అత్యంత సహజంగా. ఎందుకంటే ఎన్డీఏకి ముఖ్యం జాతీయవాదం. ఈ యొక్క జాతి యొక్క ప్రజలు, భారత ప్రజలు ముఖ్యము, భారతీయత ముఖ్యము. కాబట్టి దీనికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చింది. ఎప్పుడైతే సంపూర్ణమైన మద్దతు ఎన్డీఏ ప్రకటించిందో లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ కో, రాహుల్ అండ్ కంపెనీకి విషయం అర్థమైంది. ఈ సార్ ఎంత వేగంగా, ఎంత తీవ్రంగా పనిచేస్తుంది అంటే జూలై 11, 2025 నాటికి, అంటే నిన్నటికి 5.87 కోట్ల ఫారాలు స్వీకరించారు. వాటిని స్క్రూటినీ చేస్తున్నారు. అంటే దాదాపు 75% పని పూర్తయింది. ఆగస్టు 1 కల్లా డ్రాఫ్ట్ జాబితాను తయారు చేస్తారు. సెప్టెంబర్ 30 కల్లా ఫైనల్ జాబితాని ఇస్తారు. ఇది మన ప్రజాస్వామ్య రక్షణకు ఒక గొప్ప ముందడుగు. ఇంత డైనమిక్గా ముందు అడుగు వేసినటువంటి ఎలక్షన్ కమిషన్కి మనం ధన్యవాదాలు చెప్పాలి, శాల్యూట్ చేయాలి. మరి ప్రతిపక్షం ఎందుకు ఇంత గందరగోళం చేస్తోంది అనుకున్నాం కదా. వాళ్ళకి కావాల్సింది కేవలం వాళ్ళ ఓటు బ్యాంక్. ఓటరు ఎక్కడి వాడా అన్నది కాదు, ఓటు మనకు వేస్తాడా లేదా అన్నదే ముఖ్యం. మరి అనేకమైనటువంటి పత్రాలు సబ్మిట్ చేయమని మొదట అడిగినప్పటికీ ఇంకా లూజ్ చేసి, మీరు పత్రాలు కూడా అక్కర్లేదు, కేవలం ఫారమ్స్ నింపి ఇవ్వండి మాకు, ఆ ఫారమ్స్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు దీన్ని మొత్తము పర్యవేక్షణ చేస్తారు, దాన్ని స్క్రూటినీ చేస్తారు అని చెప్పినప్పటికీ కూడా ఈ గోల ఆపట్లేదు. ఓవైసీ, తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ ఇటువంటి వాళ్ళు కేవలం అధికార దాహంతో ఈ రాజకీయ డ్రామాకు తెరలేపారు. సీమాంచల్లో ముఖ్యంగా ఈ యొక్క మైనారిటీ ఓట్లను ఏకం చేయడానికి ఈ డ్రామాను ఏకం చేశారు. కానీ ఎన్డీఏ తన జాతీయ విజన్, అంటే నా దేశ ప్రజలు ముఖ్యం, నా దేశపు గౌరవం ముఖ్యం, నా జాతి ప్రజలు తల ఎత్తుకొని సగర్వంగా నిలబడాలి, సంపూర్ణంగా ఈ యొక్క జాతి యొక్క వనరులను నా జాతీయులే అనుభవించాలి అనేటువంటి జాతీయ వాదంతో ముందుకు వెళ్తోంది. బీహార్ ఎన్నికలు కేవలం ఎన్నికల కోసం పోరాటం కాదు, ఇది మన జాతీయ భద్రత. ఎందుకంటే విదేశీయులు ఈ దేశంలోకి వచ్చినప్పుడు దీన్ని సత్తంలా భావిస్తారే కానీ సొంత ఇల్లులా భావించరు. దీన్ని వాడుకొని వదిలేయాలనుకుంటారే కానీ దీన్ని పెంపొందించడం ఎట్లా అని ఆలోచించరు. అంతేకాదు మన జాతీయ భద్రతకు, జాతీయ రక్షణ కోసం, వాళ్ళ యొక్క స్వార్థపరత్వం కోసం ఈ జాతి యొక్క రక్షణ వ్యవహారాలన్నిటి కూడా అమ్మటానికి సిద్ధపడతారు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ కూడాను ఏరి పారేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకనే ఎన్డీఏకు బీహార్ ఎన్నికలు అనేవి కేవలం ఎన్నికల కోసం పోరాటం లేదు, ఇది జాతీయ రక్షణకు, జాతీయ భద్రతకు, ప్రజాస్వామ్య స్వచ్ఛతకు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి పోరాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యుద్ధం భేరీ ఇది. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఈ సర్ అనేటువంటి ద్వారా ఈ జాతీయవాద శక్తులు ఈ ఏదైతే అక్రమ ఓటర్ల కోసం పోరాడుతున్నాయో అలాంటి అక్రమ ఓటర్లు మన తెలంగాణలో, మన హైదరాబాదులో రోహింగ్యాలు ఎక్కడ పడితే అక్కడ దాక్కున్నారు. ఇవాళ ఎంతోమంది ఉన్నారు. ఈ రోహింగ్యాలనందరినీ కూడా ఏరి పారవేయాల్సినటువంటి బాధ్యత జాతీయవాదుల మీద ఉన్నది. వాళ్ళని గుర్తించటం, వాళ్ళని నాటకాలు ఆడుతూ వాళ్ళని దాచిపెట్టి వాళ్లకు ఓట్ల హక్కు వచ్చేలా చేస్తున్నటువంటి ఓవైసీ అండ్కు అందరికీ కూడాను మనం పాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ కుట్రలు బహిర్గతం చేసి జాతి యొక్క వాదులను, ఈ జాతీయులను అప్రమత్తం చేసి మేల్కొల్పి వాళ్లకు మరింత జాగరూకత పరచాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మనందరం కూడాను ప్రతి ఎన్నికలు మనకు జాగ్రత్తగా వహించవలసినటువంటి ఎన్నికలు, ప్రతి ఎన్నిక కూడా మనకు అత్యంత ముఖ్యమైనటువంటి ఎన్నిక.
ముఖ్యంగా తెలంగాణ వాసులు ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలందరినీ కూడాను ఏరి పారేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎన్డీఏ ఏవిదైతే బీహార్లో ఈ జాతీయవాదం కోసం ఇవాళ సర్ని సపోర్ట్ చేస్తూ అద్భుతంగా వారికి పనిచేస్తుందో అదే విషయాన్ని ఇక్కడ జాతీయవాదులందరూ కూడా గుర్తించి మనం ఈ యొక్క రోహింగ్యాలని ఎత్తిపారేయాల్సినటువంటి ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. అది మన ప్రజాస్వామ్యానికి, మన లోకతంత్రానికి, మన యొక్క జాతికి, ఈ జాతి జనులకు, భారతదేశానికి, సర్వానికి రక్ష. జై హింద్.